బహుపరాక్ 2000 నోట్లను దాచిపెట్టుకున్నారా? గతంలో ఉన్న 500, 1000 నోట్లను ఎలాగోలా కష్టపడి వదిలించుకున్నారా? 2000 కరెన్సీ నోట్లను వదిలించుకోవడం మరింత కష్టం కావచ్చు. మోడీ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే బ్యాంకుల్లో 2 లక్షల నగదు పరిమితిని పెట్టిన ప్రభుత్వం త్వరలోనే ఈ 2000 కరెన్సీ నోట్లను రద్దు చేసి మరింత కఠిన నిర్ణయం ప్రకటించవచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ చర్చ ఊపందుకుంది. గత మార్చిలోనే ఈ 2000 నోట్ల ముద్రణను ఆపేశామని రిజర్వు బ్యాంక్ తాజాగా చెబుతున్న విషయం ఈ సందేహాలకే దారితీస్తుంది. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థ భ్రష్టుపట్టిన విషయం వాస్తవమే. దాన్ని ప్రభుత్వమే అంగీకరిస్తుంది. అయినా సరే మరో పిచ్చి నిర్ణయం వైపు అడుగులు వేయబోతున్నట్లు సంకేతాలిస్తుంది. బహుపరాక్ ఈ నోట్ల రద్దును ప్రపోజ్ చేసి మోడీ ద్వారా ఈ తుగ్లక్ నిర్ణయాన్ని అమలు చేయించిన శక్తులే అప్పట్లో ఏం చెప్పాయో గుర్తు తెచ్చుకోండి. ఈ 2000 నోట్లు తాత్కాలిక సర్దుబాటు మాత్రమే, శాశ్వతం కాదు అని చెప్పాయి గుర్తుందా? ఎస్, అదే రీతిలో ఆర్బీఐ ఈ నోట్ల ముద్రణను నిలిపివేసింది. తాజాగా 200 విలువగల నోట్లపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటివరకు ఆర్బీఐ ఎంత విలువైన 2000 నోట్లను మార్కెట్లోకి వదిలిందో తెలుసా? 2.4 లక్షల కోట్లు. మరి అవన్నీ ఏమయ్యాయి? ఒకసారి బ్యాంకు నుంచి 2000 నోటు బయటికి పోతే తిరిగి రావడం లేదు. మరోవైపు బ్యాంకుల్లో ఏటీఎంలో నగదు లేదు. ఒకేసారి భారీగా నగదు అడిగితే ఇచ్చే పరిస్థితి లేదు. కారణం? మళ్లీ 2000 నోట్లను దాచిపెట్టేస్తున్నారు. చెలామణిలో ఉన్న 500, 100 నోట్లు ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. మొత్తానికి అంతా గందరగోళం చేసేశారు. ఇప్పుడు 200 విలువగల నోట్లను తీసుకురాబోతున్నారు. ఈ డినామినేషన్ నోట్ల ప్రవేశం మంచిదే. 1000 విలువగల నోట్లను ఇప్పట్లో తిరిగి ప్రవేశపెట్టే ప్రసక్తే లేదు అని ఆర్బీఐ చెబుతోంది. సో ఏతావాతా అర్థమవుతున్నదేంటంటే రేపొద్దున మార్కెట్లో ఉండబోయేవి 500 ఆలోపు విలువగల నోట్లే. గతంలో వేరు కానీ ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పినా జనం నమ్మే స్థితి లేదు. మోడీ సర్కార్ దాని గతిని అలా భ్రష్టు పట్టించింది. సో 2000 నోట్లు దాచుకున్నవారు బహుపరాక్ అవి చిత్తు కాగితాలతో సమానమయ్యే రోజులు రాబోతున్నాయనే అనుకోండి. ఎందుకంటే అన్ని సూచనలు అలాగే కనిపిస్తున్నాయి కాబట్టి.